జోహార్ జై గోపాల్, జోహార్ జై గోపాల్. దయచేసి ఆ మహానుభావుని గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతున్నా సమయం అయిపోయింది. తినేటువంటి సమయం దగ్గరున్న నాకున్నటువంటి ఈ కొద్దికాల పరిచయం 2008లో పరవాడ శిక్షణ తరగతుల్లో పరిచయం సార్తో. ఆయన అప్పటి నుంచి ఒక సంవత్సరంలో సుమారుగా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికన్నా ఎప్పుడో ఒక్కసారి పోయేది, కానీ విశాఖపట్నం ఎప్పుడు వస్తామా జయగోపాల్ సార్తో ఓ 10 నిమిషాలైనా స్పెండ్ చేస్తే బాగుంటుంది, సార్ మాటలు చాలా గొప్పగా అనిపిస్తాయి, ఎంతో ప్రేరణ ఇస్తాయి అని చెప్పేసి నేను వ్యక్తిగతంగా అనుకునేవాడిని. సార్ ఎప్పుడూ చెప్తుండేవాడు, ఒక నాస్తికుడు ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో ఎంతో మంది జీవిస్తూనే ఉన్నారు, కానీ అందులో కొంతమంది కులాల పేరిట మతాల పేరిట విభిన్న రకాలుగా ఉంటున్నారు. కానీ ఒక నాస్తికుడు మాత్రమే ఈ సమాజానికి ప్రత్యామ్నాయం. ఆ నాస్తికుడు అనేటువంటి వాడు ఎలా ఉండాలి, తన యొక్క జీవన విధానం జీవన సరళి ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాలు చాలా గొప్పగా చెప్పేవాడు. నాస్తికవాది అనేటువంటి వాళ్ళు ఎవరైనా ప్రత్యామ్నాయంగా ఆచరణాత్మకంగా లేనప్పుడు వాళ్ళు పర్ఫెక్ట్ గా లేనట్టే అని కుండ బద్దలు కొట్టినట్టుగా నిజాన్ని నిక్కచ్చిగా చెప్పినటువంటి వ్యక్తి మా గురువు గారు జయగోపాల్ సార్. అది కాదనలేనటువంటి సత్యం. ఆయన మాటల ప్రభావితం వల్లనే నేను కట్నం తీసుకోకుండా ఒక అయ్యగారు లేకుండా పెళ్లి చేసుకున్నా. చాలా ఇళ్ళలో చేసుకొని ఉంటాను. ఇంకొక ప్రత్యామ్నాయం, మరి పెళ్లి అయిపోయింది తర్వాత ఎలాంటి ప్రత్యామ్నాయాన్ని మరి ఈ సమాజానికి ఇవ్వాలి? ఒక నాస్తికుడుగా, ఒక జయగోపాల్ సార్ వారసుడిగా ఆయనను ఆలోచనను అన్వయించుకున్నటువంటి నేను ఎలా చేయాలనేటువంటి క్రమంలో నా కొడుకుకు కూడా పేరు పెట్టడం కూడా ఇదే ఆలోచనతోని ఇదే బ్యానర్ పైన నా కొడుకుకు పేరు పెట్టడం కూడా ఒక ఘట్టం అనేటువంటిది జరిగింది. తర్వాత దాని తర్వాతనే ఒక సంవత్సర కాలం తర్వాత నా జీవిత సహచరి అనారోగ్యంతో చనిపోయింది. ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, మా భార్య చనిపోతూ కూడా సార్ యొక్క ఆలోచనల్ని ఆయుపాటు పట్టుకున్నటువంటి మాకు తన చావులో కూడా నాస్తికత్వాన్ని నన్ను బ్రతికించుకొని నన్ను నిలుపుకునేటట్టు చేసినటువంటి ఆలోచన జయగోపాల్ సార్ది. అందుకోసం అని చెప్పేసి చెప్పుకుంటున్నాను. మా భార్య చనిపోయినప్పుడు కూడా ఎలాంటి అక్కడికి సాకలోళ్ళు రావడం కానీ కుండలు తీసుకురావడం కానీ అలాంటిది ఏది జరగలేదు. మాది హన్మకొండ జిల్లా ఎలగతుర్తి మండలం వీరనారాయణపూర్ గ్రామం. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళలో ప్రతి ఒక్కరూ సుమారుగా నాస్తికత్వం అంటే ఏంటి, ఎలా జరుగుతుంది, అసలు ఈ పద్ధతిలో కర్మకాండలు ఎలా ఉంటాయి అనేటువంటిది తెలుసుకోవాలని, తర్వాత నాస్తికత్వం అనేటువంటి ఆలోచనలు ఆ ప్రత్యామ్నాయంగా వీళ్ళు కేవలం మాటలే మాట్లాడతారా, అసలు చేతల్లో ఉంటారా, నిజ జీవితంలో అలా ఉండడం సాధ్యమవుతుందా లేదా అనేటువంటి ఉద్దేశంతో వచ్చినటువంటి వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగానే ఉన్నది. కేవలం నాస్తికులే కాదు, ప్రజా సంఘాల వాళ్ళు, రాజకీయ నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నుంచి కూడా అక్కడికి వచ్చి భారత నాస్తిక సమాజం అలాగే సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ యొక్క ఆలోచన విధానం, వాళ్ళ యొక్క జీవన విధానం, జీవన సరళి ప్రత్యామ్నాయంగా ఆచరణాత్మకంగా ఎలా ఉంటుందో ఆ రోజు వచ్చినటువంటి సుమారుగా 600 నుంచి 1000 మంది వరకు వచ్చిర్రు. వాళ్ళు రావడానికి గల కారణం ఆ సిద్ధాంతం, ఆ మహానుభావుడు చెప్పినటువంటి మార్గం మాత్రమే. దాని తర్వాత కూడా మళ్ళీ పెళ్లి చేసుకున్నా కూడా నేను మళ్ళీ దండల పెళ్ళే చేసుకున్నాను. ఇందులో నా సెల్ఫ్ డబ్బా కాదు, నేను ఎప్పుడూ చెబుతూనే ఉంటా చాలా వేదికల మీద నాకు సందర్భం దొరికినప్పుడల్లా. జయగోపాల్ సార్ అనేటువంటి ఆయన మాటలు చెప్పేటువంటి వ్యక్తి కాదు. తన మనసులో ఈ తనకు ఏదైతే అవసరం ఉన్నదో కాదు, సమాజానికి ఏదైతే అవసరం ఉన్నదో ఆ అవసరాన్ని ఆచరణాత్మకంగా వాళ్ళకి ఎలా చెప్పగలగాలి, ఆ మాటలతో వాళ్ళని ఎలా ప్రభావితం చేయగలగాలి అని చాలా స్పష్టంగా చెప్పేటువంటి వ్యక్తి. ఆయన మాటల ప్రభావమే నేను నా ఆలోచనని జయగోపాల్ సార్ గురించి పంచుకునేటువంటి ఇంత గొప్పటి అవకాశాన్ని నాకు ఇప్పుడు కల్పించినందుకు, అలాగే 2007 నుంచి మొదలుకొని ఇప్పటి వరకు ఆ ఆలోచనని మోస్తూనే సార్ ఆలోచనతోనే నడుస్తున్నా. చాలా హ్యాపీ. కానీ ఆయన లేకపోవడం
ఒక లోటే అయినప్పటికీ ఇంతకుముందు పెద్దలు ప్రస్తావించినట్టుగా పెరియార్ గారి యొక్క విగ్రహం పక్కనే తప్పకుండా సారథి జయగోపాల్ సారథి కూడా అక్కడ విగ్రహం ఏర్పాటు చేసుకుంటే ఒక స్ఫూర్తి భవిష్యత్తు తరాలకి ఇచ్చినటువంటి వాళ్ళు అవుతారని తెలియజేస్తూ మరొక్కసారి అందరికీ పేరు పేరున నాస్తికోద్యమాన్ని తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై ఇన్సాన్, జోహార్ జయగోపాల్. మిత్రులు కర్నూలు నుంచి వచ్చిన శంకర్ గారు మాట్లాడుతూ